హలో అండి, నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్. నమస్కారం చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, వెయిట్ లాస్ గురించి అంటే ఎంత మనం అవేర్ చేసినా కూడా ఎక్కడో చోట కొన్ని మిత్స్, అపోహలు లాంటివి జనాల్లో బాగా ఉన్నాయండి. వాటిల్లో కామన్ గా మనకి వచ్చిన వీడియోస్ నుంచి, కమెంట్స్ నుంచి సేకరించిన కొన్ని క్వశ్చన్స్ మీ ముందు పెడతానండి నేను. ఫస్ట్ ఏంటంటే, మీల్స్ స్కిప్ చేస్తేనే వెయిట్ లాస్ కి సాధ్యం అంటున్నారు. ఇది అపోహ, ఇది నిజంగానే వెయిట్ లాస్ అవుతారంటారా? వెయిట్ లాస్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్ చేసుకోవాలన్నా, మన బాడీ మీద ఎటువంటి దుష్ప్రభావం పడకుండా చేసుకోవాలన్నా, లేదు అంటే ఏమైనా సరే నేను బరువు తగ్గాలి అని అనుకుంటే 100 మార్గాలు ఉంటాయి. ఇప్పుడు దాంట్లో ఒక మార్గం మీల్ స్కిప్ చేయడం. క్రాష్ డైట్లు ఫాలో చేస్తారు కొందరు. కొందరు ఏం చేస్తారు, మొత్తం వారం నేను నీళ్లే తాగుతా, లిక్విడ్ డైట్ అని. ఒక పాప చనిపోయింది అట్లనే, విజయవాడనో వైజాగ్ లోనో. ఇట్లా ఏదో వీడియో చూసి, అరే నేను ఫుల్ వాటర్ తాగి వెయిట్ లాస్ చేసుకుంటాను, వాటర్ తాగి చనిపోయింది. వెయిట్ తగ్గింది, వెయిట్ తగ్గుతుంది. ఇటువంటివి కాకుండా నార్మల్ హెల్దీ వెయిట్ లాస్ చేసుకోవాలంటే మీరు తినుకుంటా వెయిట్ లాస్ చేసుకోవచ్చు చెప్తా నేను. ఎలా అంటారు? ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, 1 kg బిర్యానీ ఉంది. ఇప్పుడు కొందరు ఎట్లా ఉంటారంటే, ఇంటికాడ ఇంత అన్నము సాంబార్ కలుపుకొని తినమని అమ్మ చెప్తే, అబ్బా ఇప్పుడు ఇది మొత్తం తినాలనా అనేసి చేస్తారు. అవునా కాదా? అవునవును. ఏదో బిర్యానీ హోటల్కి పోయి వాడు ఫ్యామిలీ ప్యాక్ తెచ్చి పెడితే ఇద్దరు ఖతం చేస్తారు దాన్ని. అప్పుడు ఏడికెళ్ళి వస్తుంది శక్తి? యాక్చువల్గా ఏంటంటే దాంట్లో ఫ్యాట్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా సాచురేటెడ్ ఫ్యాట్. అది ఏం చేస్తుంది అంటే, మన నాలుక పైన టేస్ట్ ఎక్కువసేపు ఉండిపోతుంది. మీరు బిర్యానీ తిన్నాక చేతులు సబ్బుతోటి వాష్ చేసుకున్నా చేతుల మసాలాల స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఫ్యాట్ అట్లా ఉంటది. స్మెల్ బాగుంటది కదా బిర్యానీది. మీరు ఏది తిన్నా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఫస్ట్ మనకు కండ్లకి చూడడానికి మంచిగా ఉండాలి ఫుడ్. మంచిగా ఉంటే చేత్తో లేపుకునే సాస్యం చేస్తాం. అవును. మళ్ళీ దాని తర్వాత దాని స్మెల్ ఆటోమేటికలీ పోతుంది. టేస్ట్ కన్నా ఎక్కువ ముఖ్యం ఉండేది ఫుడ్ లో స్మెల్. అయితే మనం స్మెల్ మనకు నస్తే అది మనం నోట్లో పెట్టుకుంటాం. ఇది ప్రాసెస్ ఇది. అయితే ఏమవుతుందంటే, ఆ టేస్ట్ ఎక్కువసేపు ఉండేసరికి మనం ఎక్కువ తింటాం. మనం చాలా అలసిపోయినాక కూడా మనకు ఏది తినాలనిపిస్తుంది, ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడే తినాలనిపిస్తుంది. స్వీట్ తినాలనిపిస్తుంది, లేకపోతే ఫ్యాట్. స్వీట్ లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అవునా కదా? షుగర్ కానీ ఫ్యాట్ కానీ. దాని ఇప్పుడు చాక్లెట్ ఎంత మంచి డిజైనింగ్ చేస్తాడు, అవునా కదా? ఆ క్యూబ్లు తయారు చేస్తాడు, అది చేతిలో ఇట్లా బ్రేక్ చేసుకోవచ్చు. అదే ఇట్లా గలీజ్ గా ఇట్లా ఒక ఏదో బాల్ షేప్, అన్ఈవెన్ షేప్ లో ఫ్రీజ్ చేసి ఇస్తే మీరు తింటారా? తినరు. అట్లా ఉంటది. సో ఇవి గిమిక్స్ అన్నమాట. అయితే ఏంటంటే 1 kg బిర్యానీ ఉంది. 1 kg బిర్యానీ మీరు తింటే ఎన్ని క్యాలరీలు పోతాయి? దానికన్నా చాలా తక్కువ క్యాలరీలు 1 kg సాలెడ్ తింటే పోతాయి. 1 kg వాటర్ తాగితే అసలు క్యాలరీలే పో. ఏంది దీని అర్థం? క్యాలరీ ఇంపార్టెంట్, షుగర్ కంటెంట్ ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఇంపార్టెంట్. అవి చూసుకొని మీరు తినండి. నేనేం చెప్తా, 1 kg మీరు బిర్యానీ తినాలనిపిస్తే మీరు పావులో ఇంకా హాఫ్ చేయండి, పావు కిలోలో ఇంకా హాఫ్ చేయండి, ఇంతే బిర్యానీ మిగులుతుంది కదా. ఇది ఒక బుక్క తింటూ మీరు సాలెడ్ తినండి. అవును, కడుపు ఫుల్ అయినట్టు ఉంటుంది, నచ్చిన బిర్యానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది, క్యాలరీ కూడా తక్కువ పోతాయి. సో అలా చేసుకోవచ్చు అన్నమాట. అయితే అంటే ఫ్యాట్ తింటే మనం ఫ్యాట్ అయిపోతాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమండి? అవును, ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్ తిన్నారు అనుకోండి, అంటే ఖరాబ్ ఉన్న ఫ్యాట్ ఒకటి ఉంటుంది, మంచి ఫ్యాట్ ఉన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మంచి ఫ్యాట్ అంటే మంచి కొలెస్ట్రాల్ అని అనుకోండి, అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారు. ఇప్పుడు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. అది కూడా ఫ్యాటే కదా? అవును, అది కూడా ఫ్యాటే. అది పోతే కరెక్ట్ ఉంటే బాడీలా వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. బ్యాడ్ ఫ్యాట్ ఉందనుకోండి, అది ఏం చేస్తుంది? వెయిట్ గెయిన్ కి హెల్ప్ చేస్తుంది. సో అట్లా ఉంటది. మనం చూస్ చేసుకుంటే ఫ్యాట్ కూడా చాలా ఇంపార్టెంట్. చేపల్లో omega-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటది, ఫ్లాక్స్ సీడ్స్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటది. అవి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే మనకు మంచిది. వాల్నట్స్ లో కూడా ఉంటది. మొత్తం కార్బ్స్ ఏదైతే మనం తీసుకుంటామో మొత్తం కార్బ్స్ అన్ని కూడా వెయిట్ లాస్ కి హెల్ప్ చేయవు అని చెప్పేసి అంటారు. కార్బ్స్ అంటేనే వెయిట్ గెయిన్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? మనకు బ్యాలెన్స్ డైట్ అవసరం. అంటే మీరు కార్బోహైడ్రేట్ మొత్తం కట్ చేసేసిర్రు అనుకోండి, ఓన్లీ మీరు ఫ్యాట్స్ ఇంకా
ప్రోటీన్స్ తీసుకుంటున్నారు అనుకోండి, కార్బోహైడ్రేట్ 0 తీసుకుంటున్నారు అనుకోండి, ఎన్నో మెటబాలిక్ యాక్టివిటీస్ డిస్టర్బ్ అయిపోతాయి మీ బాడీలో. సో కార్బ్స్ కూడా ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పటి నుంచి మనిషి ఉన్నాడు అప్పటి నుంచి వాడు కార్బ్స్ తింటూనే ఉన్నాడు కదా. ఓకే, కార్బోహైడ్రేట్ కూడా ఇంపార్టెంట్, కానీ బ్యాలెన్స్ డైట్ ఉండాలి. బ్యాలెన్స్ డైట్ అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్ తినడం తప్పు, ఓన్లీ ఫ్యాట్ తినడం తప్పు, ఓన్లీ ప్రోటీన్ తినడం తప్పు. సో బ్యాలెన్స్ డైట్ ఎప్పుడు వస్తుంది? మీ థాలీ ఉంటుంది కదా, మీల్స్ తింటారు కదా మీరు, మీల్స్ ఫస్ట్ మనకి ఏమి ఇస్తాడు వాడు రాగానే? ఫస్ట్ పచ్చడి వేస్తాడు, సాలెడ్ వేస్తాడు, కూరలు వేస్తాడు, పొడిలు వేస్తాడు, పచ్చళ్ళు వేస్తాడు, స్వీట్ కూడా పెడతాడు. క్వాంటిటీ ఎంత తినాలి అది మనకు తెలవాలి. అన్నీ పోతాయి దీంట్లో, అన్నీ పోతే బ్యాలెన్స్ డైట్ ఉంటుంది. క్వాంటిటీ కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనకు ఎంత తినాలి అనిపిస్తే దానికి సగం తినాలి. ఇప్పుడు మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండ్రు, ఆ పేషెంట్ వెయిట్ 124 kgs ఉండే. ఆయనకు ఇప్పుడు కొందరికి ఆందోళనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి. అయితే ఏమైంది అంటే ఆయనకు ఒక అలవాటు ఉండే, ఏంది? ఒక స్పెసిఫిక్ హోటల్కి పోయి డైలీ మీల్స్ తినాలి. డైలీ బ్యాచులర్ ఉండే ఆయన, డైలీ పోయి అక్కడ తినడం, స్వీట్లు ఎక్కువ తినడం, ఇవన్నిట్లో ఏమైపోయింది? వెయిట్ తగ్గడానికి ట్రై చేస్తుండు కానీ తగ్గట్లేదు. మళ్ళా నాన్ వెజ్ అయినా ముంగట పెడితే ఆయనకు కంట్రోలే కాదు, తినేస్తూనే ఉంటాడు. అట్లా ఏమైపోయిందంటే ఆయనకు చాలా హెల్త్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు ఆ వెయిట్ పెరిగి షుగర్ రావడం, థైరాయిడ్ రావడం, బీపీ రావడం మన దగ్గరకు వచ్చిండ్రు. మనం ఒకటే చెప్పినాం, ఎంత తినాలనిపిస్తే దాన్ని హాఫ్ తినండి, అండ్ హోమియోపతి మందులు వాడండి. హోమియోపతి మందులు ఏమో మెటబాలిజంలో జర హెల్ప్ చేస్తాయి పెంచడానికి, అండ్ మీకు కూడా వెయిట్ తగ్గడంలో హెల్ప్ అవుతుంది అని చెప్పినాం. ఓకే అనేసి హోమియోపతి మందులు స్టార్ట్ చేసిండ్రు. మంచిగా తగ్గింది ఆ పేషెంట్కి, వెయిట్ కూడా తగ్గింది, మీల్ కూడా హాఫ్ చేసిండ్రు. మంచిగా 2 years ఏమో వాడిర్రు, 81 kgs 82 kgs వచ్చిండ్రు. మెల్లగా తగ్గుతుంది వెయిట్, ఏం ప్రాబ్లం లేకుండా తగ్గుతుంది. కొంచెం డయట్లో కొన్ని మార్పులు, హోమియోపతి మెడిసిన్, స్లీప్, ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ చాలు, లైఫ్ లో రోగాలు రావు. ఓకే, సో ఇవి వెయిట్ లాస్ ని మేనేజ్ చేసుకుంటే తారక మంత్రాలు లాంటివి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.